పన్ను తొలగించిన తర్వాత మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, పన్ను తీసిన తర్వాత డాక్టర్ గారు దూది నోట్లో పెట్టి గట్టిగా కొరకమని చెప్పింది గంటన్నర తర్వాత తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఇచ్చిన ట్యాబ్లెట్లు కరెక్ట్గా గంటన్నర తర్వాత వేసుకోవాలి. మనకి ఇచ్చిన మత్తు ఇంజెక్షను 2 గంటల సేపు మాత్రమే పనిచేస్తుంది. ఈ 2 గంటల సేపటి తర్వాత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్లు కరెక్ట్గా వేసుకుంటే మత్తు దిగిపోయేటప్పటికి ట్యాబ్లెట్ పనిచేయటం మొదలుపెడుతుంది. తర్వాత రెండో జాగ్రత్త, పన్ను తీసిన ప్లేస్లో ఏళ్ళు పెట్టడం కానీ నాలుక పెట్టడం కానీ అట్లాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే పన్ను తీసిన దగ్గర ఎముక బాగా షార్ప్గా ఉంటుంది. అదేదో మనకి పన్ను ఉండిపోయినట్టుగా షార్ప్గా తగులుతున్నట్టుగా అనిపించి కొంచెం మళ్ళీ ఏళ్ళు పెట్టడం నాలుక పెట్టడం వలన మళ్ళీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్కి మళ్ళీ ట్యాబ్లెట్లు వాడుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏళ్ళు పెట్టడం నాలుక పెట్టడం అట్లాంటివి ఏం చేయకూడదు. తర్వాత మూడో జాగ్రత్త, పన్ను తీసిన దగ్గర బయట వైపు అమృతాంజం వేయటం కానీ జెండు బాంబులు వేయటం కానీ వేడి కాపు పెట్టడం కానీ అట్లాంటివి చేయటం మంచిది కాదు. అట్లాంటివి చేస్తే తొందరగా వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయడం కరెక్ట్ కాదు. పన్ను తీసిన తర్వాత అటువైపు ఒక వారం రోజుల వరకు తినకుండా ఉంటే మంచిది. తర్వాత 24 గంటల తర్వాత, పన్ను తీసిన తర్వాత 24 గంటల తర్వాత నుంచి ఏదైనా తిన్న తర్వాత గట్టిగా నోరు పుక్కిలించేసుకోవటం, అక్కడ ఫుడ్ ఏది ఆహార పదార్థాలు ఏవి అక్కడ వెళ్ళి చేరకుండా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత రక్తం పలచబడే ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు పన్ను తీసిన తర్వాత 24 గంటలు ఆగిన తర్వాత నుంచి రక్తం పలచబడే ట్యాబ్లెట్లు మర్చిపోకుండా వేసుకోవాలి. డాక్టర్ గారు చెప్పకపోయినా ఒకళ్ళు మర్చిపోయినా కానీ ఆ ట్యాబ్లెట్ కరెక్ట్గా వేసుకోవడం అనేది చాలా మంచిది.